బ్రేకింగ్ న్యూస్ దైవ దర్శనానికి వచ్చిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలోని ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శనం అనంతరం మహిళ కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లింది. ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులు అఘాయత్యానికి ఒడిగట్టారు. బంధువుపై దాడి చేసి మహిళ చేతులు కట్టేసి అత్యాచారం చేశారు. పోలీసులు 6గురిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దైవ దర్శనానికి వచ్చిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శనం అనంతరం మహిళ కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లింది. అయితే ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులు అఘాయత్యానికి ఒడిగట్టారు. బంధువుపై దాడి చేసి మహిళ చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై పోలీసులు 6గురిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్, ఊరుకొండ మండలంలోని ఊర్కొండపేట అటు ఆలయ సమీపంలో కూడా మహిళపై దారుణ హత్యాయత్నానికి ఒడిగట్టారు 8 మంది యువకులు. అయితే ఆలయ దైవ దర్శనానికి వచ్చిన యువతి పక్కన కాలకృత్యాలకు వెళ్లిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న 8 మంది యువకులు కూడా ఆమెపై అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటన తెలుసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అటు మహిళ నుంచి అటు స్టేట్మెంట్ తీసుకునే పనిలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. దీనిపై అటు మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఘటనకి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ జరుగుతుంది ప్రస్తుతం. అయితే ఊర్కొండపేటలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన మహిళ పట్ల కూడా కొంతమంది యువకులు ఈ అఘాత్యానికి ఒడిగట్టారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఈ ఘటనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదంటూ కూడా ఈ ఘటనపై వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. 6గురిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అసలు ఈ ఘటనకు పాల్పడింది ఎవరు ఏంటనేది కూడా తెలిసిందా? ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో 6గురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? రాధిక, నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఉర్కొండ మండలంలో గ్యాంగ్ రేప్ ఒక్కసారిగా కలకలం రేపింది. మొత్తంగా ఉర్కొండపేట మండలం ఉర్కొండపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ తమకు సంబంధించినటువంటి బంధువులతో కలిసి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రాత్రి అక్కడే నిద్ర చేస్తూ అక్కడికి సమీపంలో ఉన్నటువంటి గుట్టల ప్రాంతంలోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళింది. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్న ఆకతాయిలు కొంతమంది అక్కడికి చేరుకుని వారి వెంట ఉన్నటువంటి వ్యక్తిని చితకబాది తాళతో కట్టేసి ఆ మహిళను గుట్ట ప్రాంతంలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ అత్యాచారంలో 8 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు సమాచారం అంటుకున్న వెంటనే దానికి సంబంధించినటువంటి 8 మందిలో 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఉర్కొండ సమీప ప్రాంతంలో మహిళలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇప్పటికైతే 6 మందిని అరెస్ట్ చేసి మిగతా 2 కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరి సాయంత్రంలోగా మిగతా వారి ఆచూకీ తీసుకుని దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.